అంటే సంఘములోకి చేరిన తర్వాత మనం దినదినము ఏం కావాలి? వర్ధిల్లాలే కానీ వెనకబడుచున్నామంటే మనం ఎక్కడి దగ్గర ఉండటం? మృత్యువాతకు దగ్గర పడుచున్నాము. దాని ద్వారా ఇదిగో పాతాళ లోక ద్వారములోకి మనము ప్రవేశ స్థితిలో ఉన్నామని అర్థం. ఆ సంఘములోకి పాతాళ లోకంలోకి వెళ్ళిపోచున్నామనే దాని భావం. అలాంటి ఇది సంఘము, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం అందరూ కూడా మృత్యువాత పడకుండా దేవుని మందిర సంబంధమైన, దేవుని సంఘ సంబంధమైనటువంటి సువార్త విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ, వాక్యం విషయంలోనూ, ప్రతి విషయంలో మనం ఏం కావాలంటే వర్ధిల్లేవారుగా ఉండాలి. వర్ధిల్లకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంపులను మనం గ్రహించుకోకుండా విచ్చలవిడిగా నోటికి ఎలాంటి మాటలు పడితే అలాంటి మాట్లాడుకుంటూ విచిత్రమైన ఆలోచన వైఖరి కలిగి ఉంటే ఒకవేళ మనల్ని కూడా దేవుడు మృదులుగానే చూస్తున్నాడని అర్థం.